బోళము అనగా నీ చేదైన జీవితాన్ని ఆయన మీద వేసుకొని మోస్తున్నాడు. నీకు స్వచ్ఛత కలిగినటువంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తున్నాడు. అందుకనే యోహాను ప్రవచిస్తున్నాడు, లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఆయన అంటున్నాడు, ఆయన నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే మొదటివాడాయను. నేను ఎవరి గురించి చెప్తున్నో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచూ వచ్చాను, కానీ ఆయనైతే ఆత్మతో మీకు బాప్తిస్మం ఇస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపిన వాడు, నేను ఎవరి మీద దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చుట చూస్తున్నో పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చుచున్నాడని వారితో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చి తిని అన్నాడు. దేవునికి స్తోత్రము కలుగు.